Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ విత్ పర్ఫెక్ట్ బీట్ సింక్. సో ఈ మ్యూజిక్ అయితే చాలా ట్రెండింగ్ గా ఉంది ఇన్స్టాగ్రామ్ లో. సో ఈ వీడియో పక్కా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను కైన్ మాస్టర్ అప్లికేషన్ లో చూపించాను. సో కైన్ మాస్టర్ లేటెస్ట్ వర్షన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ కైన్ మాస్టర్ లింక్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా ఉంది, అది కూడా చూడండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఒక సెట్టింగ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనకు కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 30 FPS ఇలా ఉంటుంది. సో మనం ఆన్ పెట్టేసుకుంటే మనకు 60 FPS వరకు వస్తుంది. సో దట్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసేస్తున్నా. ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ కైన్ మాస్టర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ కైన్ మాస్టర్ వర్కౌట్ కాకపోతే పాతది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది 5+ వర్షన్. సో ఇది చాలా బాగుంది, అందుకే నేను ఇది మాత్రమే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ 9:16 ఉంది కదా, 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక 4 పిక్స్ తీసుకుంటున్నా. సో మీరు కూడా ఓన్లీ 4 పిక్స్ మాత్రమే తీసుకోండి. సో పర్ఫెక్ట్ బీట్ సింక్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను 1 2 3 4 సో ఇలా 4 పిక్స్ తీసుకున్నా. 4 పిక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈచ్ పిక్ మీద క్లిక్ చేసి ఎంత వీలైతే అంత సైజ్ అనేది తగ్గించేసేయండి. సో ఇది వచ్చేసి మనకు 0.1 సెకండ్ వరకు వస్తుంది. ఈచ్ పిక్ అనేది 0.1 సెకండ్ వరకు వస్తుంది. సో టోటల్ చూడండి 0.398 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ చూడండి QHDలో పెట్టి 60 FPS పెట్టేసి అండ్ బిట్ రేట్ కూడా చాలా హై పెట్టిన, సో దట్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వద్దు. సో ఇక్కడ డైరెక్ట్ సేవ్ క్లిక్ చేసేస్తున్నా. ఇది మనకు 2 MB మాత్రమే ఉంటుంది. సో ఒక వీడియో అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ వీడియోకి మీరు ఏం చేసేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కాకుండా ఇక్కడ ఫస్ట్ పిక్ ఉంది కదా, సో దాన్ని లాంగ్ ట్యాప్ చేసేస్తే ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ పిక్ తీసుకొచ్చి లాస్ట్కి పెట్టేసేయండి. సో ఇప్పుడు చూడండి సింపుల్గా మనకు కంప్లీట్ అయిపోయింది కదా. సో మళ్ళీ షేర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ QHDలో పెట్టేసి మళ్ళీ సేవ్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకు 2 వీడియోస్ సేమ్ యాస్టిస్. థర్డ్ వీడియో కూడా నేను చేసేస్తున్నా. సో షేర్ సింబల్, సో మళ్ళీ QHD, మళ్ళీ సేవ్. సో థర్డ్ వీడియో కూడా మనకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో సేమ్ యాస్టిస్ ఫస్ట్ పిక్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టేసేస్తే ఫోర్త్ వీడియో కూడా షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి సేవ్ క్లిక్ చేసేసి మనకు 4 వీడియోస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 4 వీడియోస్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను టోటల్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో టోటల్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్లో ఉంటాయి మన వీడియోస్. సో ఇప్పుడు ఏదైతే వీడియోస్ మనం చేసామో అవి మనకి ఎక్స్పోర్ట్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏదైతే వీడియో వచ్చిందో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఫస్ట్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు, దాంతో ఏం పర్లేదు. సో ఇక్కడ చూడండి, నేను కొంచెం జూమ్ చేసేస్తున్నా. 2 ఫింగర్స్ పట్టుకుంటే మనకు జూమ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇది లాస్ట్కి తీసుకురండి. సో లాస్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి రెడ్ శారీ పిక్ ఉంది కదా. సో ఇక్కడనే ఉంచేసి మీడియా క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నేను రెడ్ కలర్ శారీ పిక్ ఏదైతే ఉందో నేను అది తీసుకున్నాను. సో మళ్ళీ ఈ క్లిప్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి లాస్ట్ పిక్ ఎల్లో కలర్ది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మీడియా క్లిక్ చేసి ఇక్కడ నేను ఎల్లో కలర్ పిక్ తీసుకుంటున్నా, ఎల్లో కలర్ డ్రెస్ పిక్. సో ఇప్పుడు మళ్ళీ ఇది క్లిక్ చేసి లాస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు వైట్ కలర్ శారీ పిక్ ఉంది కదా. సో ఇక్కడ నేను యాష్ కలర్ వైట్ కలర్ శారీ పిక్ అయితే తీసుకుంటున్నా. సో ఎట్ లాస్ట్ మనకి ఏది ఉంది, బ్లూ కలర్ శారీ పిక్. సో ఇప్పుడు నేను బ్లూ కలర్ శారీ పిక్ తీసుకుంటున్నా. సో ఇది మీకు కన్ఫ్యూజన్ కావద్దని నేను ఇలా చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ క్లిప్ ఏదైతే ఉందో, ఈ ఫోటో క్లిప్ మనం ఏదైతే యాడ్ చేసామో, సో ఇప్పుడు నేను కొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తున్నా. అంటే సో ఇది చూడండి, నేను 1.6 మాత్రమే పెట్టేసేస్తున్నా. ఎక్కువ పెట్టొద్దు, తక్కువ పెట్టొద్దు, ఓన్లీ 1.6. సో ఇది మనకు పర్ఫెక్ట్ బీట్ సింక్ కానీ పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది. సో సెకండ్ పిక్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది కూడా నేను 1.6. సో చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది. సో సేమ్ థర్డ్ పిక్ కూడా మనము 1.6 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో 1.6 ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను ఇది బీట్ సింక్ చేసి పెట్టేశాను. అంటే పర్ఫెక్ట్గా బీట్ సింక్ మనము బీట్కి తగ్గట్టు కట్ చేసుకోవడం కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో ఇది నేను పర్ఫెక్ట్ బీట్కి తగ్గట్టు నేను ఇలా చేసి పెట్టేశాను. సో ఇక్కడ చూడండి, మనం అన్ని 1.6 సెకండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ క్లిప్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మధ్యలో
అంటే పర్ఫెక్ట్ మధ్యలో అవసరం లేదు, ఆ మధ్యలో క్లిక్ చేసి ఇక్కడ సిజర్ సింబల్ తీసుకొని స్ప్లిటెడ్ ప్లే హెడ్ క్లిక్ చేసేసేయండి. సో సేమ్ యాస్టిస్ ఈ క్లిప్ క్లిక్ చేసి ఇక్కడ మనకు మధ్యలో ఈజీగా తెలిసిపోతుంది మిడిల్ ఏదో. సో సిజర్ సింబల్ స్ప్లిటెడ్ బ్యాక్ క్లిక్ చేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్, యాక్చువల్గా స్ప్లిటెడ్ ప్లే హెడ్ క్లిక్ చేయాలి, నేను మర్చిపోయి దాని కిందది క్లిక్ చేశాను. స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో సేమ్ యాస్టిస్ ఇక్కడ కూడా మనము మిడిల్లో పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో సేమ్ యాస్టిస్ ఇది కూడా మనము మధ్యలో పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు మనం అన్ని స్ప్లిటెడ్ ప్లే హెడ్ చేసాం కదా. సో ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి సో దట్ మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి నేను క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ గెట్ మోర్ ఆప్షన్ ఉండదు. సో ఇక్కడ మనము హోమ్ స్టోర్ లాగా ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ యానిమేషన్ అని కనిపిస్తుంది కదా. సో యానిమేషన్ వచ్చేసి ఇక్కడ నేను ఇన్ యానిమేషన్, సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్ అని ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి పెట్టేసుకుంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నేను ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 3 సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ సెకండ్ది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ 8 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకటి వచ్చేసి అప్ వెళ్ళిపోతుంది, ఒకటి వచ్చేసి డౌన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ థర్డ్ది ఈ పిక్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ది వీడియో అండ్ ఫోర్త్ది కూడా వీడియో. ఇప్పుడు ఫిఫ్త్ది వచ్చేసి పిక్ కాబట్టి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్. సో ఇప్పుడు మళ్ళీ 3 సెలెక్ట్ చేసుకోకండి, ఇప్పుడు మనం 5 సెలెక్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇది సెకండ్ పిక్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ 6 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనము ఇవి మళ్ళీ ఇంకొక వీడియో వచ్చేసింది కదా. సో మళ్ళీ పిక్ వచ్చేసింది, పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ మళ్ళీ అప్ సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ క్లిక్. ఇప్పుడు మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ డౌన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సేమ్ యాసిస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అప్ డౌన్ కాదు ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 5, 6. సో 5 పెట్టేసేసిన అండ్ ఇక్కడ ఇన్ యానిమేషన్ 6 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసిన. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూద్దాము. సో ఇది మనకు సాంగ్కి బీట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒకసారి నేను బీట్ కూడా యాడ్ చేసేస్తాను. సో ఇక్కడ చూడండి బీట్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ మ్యూజిక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది పర్ఫెక్ట్ ఇంతే సైజ్ వస్తుంది. సో ఇది ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి ఇది మిగతాది డిలీట్ చేసేసేయండి. ఒకవేళ మీకు ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇవి రాలేదంటే మీరు కాల్ మీ డీజే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. బట్ ఇన్ యానిమేషన్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒక్కసారి నేను ప్లే చేసి అయితే చూపిస్తాను, సగం ప్లే చేస్తాను. సో చూడండి పర్ఫెక్ట్గా బీట్ సింక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మళ్ళీ నేను స్టార్టింగ్కి వచ్చేసేస్తున్నా, లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియోలో మీరు ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ నేను ఇదే యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో నేను దాదాపు ఇదే యాడ్ చేసేస్తాను. సో చూడండి నేను ఎలా యాడ్ చేశానో, ఇది క్లిక్ చేసి సిజర్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేసేస్తే మనకు ఫుల్ స్క్రీన్ వచ్చేసేస్తుంది. సో మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఒపాసిటీ వచ్చేసి నేను ఇక్కడ 39% పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇక్కడ చూడండి మధ్యలో మనకు లైటింగ్ వచ్చేసేస్తుంది. సో మళ్ళీ లేయర్ సింబల్ మళ్ళీ మీడియా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక చిన్న బార్డర్ అయితే యాడ్ చేసేస్తున్నా, బార్డర్తో మనకు లుకింగ్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మాన్యువల్గా ఇంక్రీజ్ చేయండి, డైరెక్ట్ ఇందాక చూపించినట్టు ఫుల్ స్క్రీన్ చేసేయద్దు. సో ఇలా పెట్టేసి మళ్ళీ ఇది కూడా మనం బ్లెండింగ్ క్లిక్ చేసి ఇది కూడా నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో దీని ఒపాసిటీ మాత్రం తగ్గించేసేయద్దు. సో ఇది మిగతా ఎక్స్ట్రా పార్ట్స్ అనేది నేను ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, ఇది కూడా ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో ఇప్పుడు మనకు వీడియో కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు కూడా QHD ఎక్కువ పెట్టేసి నేను సేవ్ చేసేస్తున్నా సో దట్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ వీడియో సేవ్ అయినాక ఇది ఎక్కువగా MB ఉంది కాబట్టి వాట్సాప్లో పెడితే క్వాలిటీ తగ్గిపోతుంది. సో దట్ మీరు ఏం చేసేస్తారంటే ఇది మీరు వీడియో కంప్రెసర్లో కంప్రెస్ చేయాలి. సో కంప్రెస్ ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంటుంది. సో అది కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ గైస్.